అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. రేఖాగణితము జామెట్రీకి సంబంధించిన క్లాసెస్కి సంబంధించిన కంటిన్యూషన్లో భాగంగా ఈరోజు మనము టెట్ 2 డిఎస్సిలో చాలా ముఖ్యమైనటువంటి త్రిభుజాలు అనేటువంటి అంశం పైన చాలా ముఖ్యమైనటువంటి పాయింట్స్ని మనం డిస్కస్ చేసుకుందాం. అందులో భాగంగా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించండి. చాలామంది చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ లైక్ మాత్రం చేయట్లేదు. మీరు లైక్ చేయడం ద్వారా నాకు ప్రోత్సాహాన్ని అందించినట్టు ఉంటుంది. కాబట్టి మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనము త్రిభుజానికి సంబంధించినటువంటి నిర్వచనాన్ని తెలుసుకుందాం. ఇక్కడ చూసుకుంటే త్రిభుజానికి సంబంధించినటువంటి పటాన్ని అయితే మనం డ్రా చేసుకోవడం జరిగింది. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఈ త్రిభుజంలో కనుక చూసుకుంటే 3 రేఖాఖండాలు ఉన్నాయి. 1 2 3 మూడు రేఖాఖండాలచే ఏర్పడినటువంటి సంవృత పటాన్ని 3 రేఖాఖండాలచే ఏర్పడినటువంటి సంవృత పటాన్ని ఏమంటారు అంటే త్రిభుజము అంటారు. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. సంవృత పటము అంటే ఏంటి అంటే ఎక్కడా కూడా ఓపెన్గా ఉండకూడదు. ఆ రకంగా ఓపెన్గా ఉండకుండా క్లోజ్డ్గా ఉన్నటువంటి 3 రేఖాఖండాలచే ఏర్పడినటువంటి సంవృత పటాన్ని త్రిభుజము అంటాము. ఇక్కడ ఎన్ని బిందువులు ఉన్నాయండి? 3 బిందువులు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ చూడండి, సరేఖీయాలైనటువంటి 3 బిందువుల గుండా మనం త్రిభుజాన్ని అయితే ఏర్పరచలేము. ఎందుకంటే ఒకే రేఖ పైన ఉంటాయి కదా, దాని ద్వారా మనం త్రిభుజాన్ని అయితే ఏర్పరచలేము. తర్వాత త్రిభుజాన్ని నిర్మించడానికి కావాల్సినటువంటి కనీసపు కొలతల సంఖ్య ఎంత అంటే 3 అండి. ఆ కొలతలు ఏంటో మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. 3 భుజాల విలువలు తెలిస్తే మనం త్రిభుజాన్ని నిర్మించవచ్చు. మరొక కేసు కనుక చూసుకుంటే 2 భుజాలు వాటి మధ్య కోణం తెలిసిందనుకోండి, మనం ఏం చేయొచ్చు అంటే త్రిభుజాన్ని నిర్మించవచ్చు. మూడవ కేసు కనుక చూసుకుంటే ఇక్కడ 2 కోణాలు తెలిసి వాటి మధ్య భుజం తెలిసిందనుకోండి, ఆ భుజం వాల్యూ తెలిస్తే మనం త్రిభుజాన్ని అయితే నిర్మించవచ్చు. ఈ రకంగా 3 సందర్భాల్లో మనము త్రిభుజాన్ని నిర్మించడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇక్కడ మొదటి కేసులో కోణం లేకపోయినా మనం త్రిభుజాన్ని గీయగలిగాము. రెండవ కేసులో కోణం వచ్చింది, మూడవ కేసులో కూడా కోణం అనేది వచ్చింది. కానీ ఇక్కడ మొదటి కేసులో కోణం అనేది లేదు. అంటే ఇక్కడ చూడండి, మూడింట్లో కూడా మనం గమనిస్తే ప్రతి దానిలో ఒక భుజం అయితే ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా మనము త్రిభుజాన్ని నిర్మించడానికి దేని కొలత ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది? ఒక భుజము కొలత అయితే మనకు ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. కోణం లేకపోయినా 3 భుజాలు ఉంటే మనం త్రిభుజాన్ని గీయవచ్చు, కానీ భుజం లేకపోతే మనం త్రిభుజాన్ని గీయలేము. కాబట్టి త్రిభుజాన్ని నిర్మించడానికి ఖచ్చితంగా మనకు కావాల్సినటువంటి కొలత ఏంటి అంటే భుజానికి సంబంధించినటువంటి కొలత. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యమైనటువంటి అంశాలను మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. త్రిభుజాలు, వాటికి కావాల్సినటువంటి కనీసపు కొలతల సంఖ్య, ఆ కొలతలు ఏంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. సమబాహు త్రిభుజం, ఇంగ్లీష్లో ఈక్విలేటర్ ట్రయాంగిల్ అంటారు. ఇక్కడ చూసుకుంటే దీనికి కావాల్సినటువంటి కొలతల సంఖ్య వచ్చేసి 1. ఆ కొలత ఏంటి అంటే భుజానికి సంబంధించినటువంటి కొలత అనేది కావాలి. ఒక భుజం తెలిస్తే సమబాహు త్రిభుజం అన్నాడు కాబట్టి 3 భుజాలు కూడా సమానంగా ఉంటాయి. కాబట్టి సులభంగా మనం త్రిభుజాన్ని అయితే గీసుకోవచ్చు. దాని తర్వాత సమద్విబాహు త్రిభుజాన్ని మనం ఇంగ్లీష్లో ఐసోస్కెలస్ ట్రయాంగిల్ అంటాము. దీనికి కావాల్సినటువంటి కనీసపు కొలతల సంఖ్య కనుక చూసుకుంటే 2 అండి. ఆ 2 కొలతలు ఏంటో ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. ఆ 2 కొలతలు ఏంటి అంటే ఒక భుజం కొలత, మరొక కోణం కొలత తెలియాలి. ఏ రకంగానో ఇప్పుడు చూద్దాం. మొదటగా మనకి ఇక్కడ సమద్విబాహు త్రిభుజం అంటే 2 భుజాలు సమానంగా ఉంటాయి. అందులో ఒక భుజాన్ని మనం ఈ రకంగా గీసేసుకున్నాం. ఇంకో భుజం కూడా అంతే ఉంటుంది, కానీ ఆ రెండింటికి మధ్య ఉన్నటువంటి కోణం కూడా తెలియాలి. ఆ రకంగా తెలిస్తేనే ఆ రెండింటి మధ్య కోణాన్ని అయితే మనం గీయగలుగుతాం. కాబట్టి ఒక భుజం తెలవాలి, ఒక భుజం వాల్యూ తెలవాలి, మరొక కోణం వాల్యూ తెలియాలి. ఈ రకంగా తెలిసిందంటే ఆటోమేటిక్గా మనం ఏసీని అంటే కర్ణాన్ని మనం సులభంగా కనుక్కోవచ్చు. కాబట్టి కావాల్సిన కనీసపు కొలతల సంఖ్య ఎంత అంటే 2. ఇక్కడ విషమబాహు త్రిభుజాన్ని ఇంగ్లీష్లో స్కెలెన్ ట్రయాంగిల్ అంటారు. దీనికి కావాల్సినటువంటి కనీసపు కొలతల సంఖ్య ఎంత అంటే ఇక్కడ 3 అండి. పేరులోనే ఉంది. విషమబాహు త్రిభుజం అంటే 3 భుజాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి, ఒక కొలతను కలిగి ఉంటాయి. కాబట్టి
ఇక్కడ మనకు 3 భుజాలకు సంబంధించిన వాల్యూస్ అయితే తెలియాల్సి ఉంటుంది. దాని తర్వాత లంబకోణ త్రిభుజము, లంబకోణ త్రిభుజాన్ని మనము రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాము. ఇక్కడ దీనికి కావాల్సినటువంటి కొలతల సంఖ్య కనుక చూసుకుంటే మనకు 2 అండి. ఆ 2 కొలతలు ఏంటో ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ పేరులోనే ఉంది లంబకోణం అంటే ఇక్కడ ఆ కోణం ఎంత ఉంటుంది, ఆ రెండింటి భుజాల మధ్య 90 డిగ్రీలు ఉంటుంది. కానీ ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటి అంటే 2 భుజాల విలువలు తెలవాలి. 2 భుజాల విలువలు తెలిసాయనుకోండి ఆటోమేటిక్గా మనం కర్ణాన్ని అయితే ఈజీగా కనుక్కోవచ్చు. కాబట్టి ఇక్కడ 2 భుజాల కొలతలు తెలియాలి. అయితే మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకుంటే సమబాహు త్రిభుజాన్ని గీయాలి అంటే కావాల్సినటువంటి కనీసపు కొలతల సంఖ్య ఏంటి అని అనగొచ్చు. లేదు అంటే ఇక్కడ మనకు సమద్విబాహు త్రిభుజాన్ని గీయాలి అంటే కనీసం మనకు తెలియాల్సినటువంటి ఏ అంశాలు తెలియాలి అని అడిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కనీసపు కొలతల సంఖ్య ఎంత అంటే 2 అని చెప్తాము. కానీ ఆ 2 కొలతలు ఏంటి అంటే ఒకటి భుజము మరొకటి కోణము. ఈ రకంగా మనకు ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతిదాన్ని మనం క్లియర్గా నేర్చుకుంటున్నాం. తర్వాత లంబకోణ సమద్విబాహు త్రిభుజాన్ని గీయడానికి కావాల్సినటువంటి కనీసపు కొలతల సంఖ్య కనుక చూసుకుంటే 1 అండి. ఆ 1 ఏంటి అంటే భుజం. ఒక భుజం విలువ తెలిస్తే మనం లంబకోణ సమద్విబాహు త్రిభుజాన్ని గీయవచ్చు. ఏ రకంగా అంటే పేరులోనే ఉంది లంబకోణం అంటే ఆల్రెడీ కోణం అనేది తెలిసిపోయింది, 90 డిగ్రీలు అనేది ఉంటుంది. దాని తర్వాత సమద్విబాహు అన్నాడు, ఒక భుజం తెలుసు, ఒక భుజం తెలిసింది గీసుకున్నాము, ఇంకో భుజం కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే సమద్విబాహు అన్నాడు కాబట్టి ఈ రెండింటి మధ్య కోణం ఎంత ఉంటుంది, 90 డిగ్రీలు ఉంటుంది. ఈ రకంగా మనం ఏర్పరచుకున్న తర్వాత ఈ రెండింటి మధ్య కర్ణాన్ని మనం సులభంగా కనుక్కోవచ్చు. కాబట్టి ఈ రకంగా ఒక భుజం తెలిస్తే లంబకోణ సమద్విబాహు త్రిభుజాన్ని అయితే మనం ఏర్పరచవచ్చు. తర్వాత ప్రతి బహుభుజి అనేక త్రిభుజాల సమ్మేళనంగా మనం చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్గా ఒక చతుర్భుజాన్ని మనం తీసుకున్నాం అనుకోండి, ఆ చతుర్భుజంలో కనుక చూసుకుంటే ఈ రకంగా గీస్తే ఇందులో 2 త్రిభుజాలు అయితే ఉంటాయి. మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఈ రకంగా గీసుకుంటే 4 ఏర్పడతాయి కదా అని. త్రిభుజానికి ఉండవలసినటువంటి అన్ని రూల్స్ పాటించాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ రకంగా మనం చతుర్భుజంలో కనుక చూసుకుంటే 2 త్రిభుజాలను అయితే మనం ఏర్పరచడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా పంచభుజిలో కనుక చూసుకుంటే ఈ రకంగా పంచభుజిని మనం గీసేసుకున్నాము. గీసిన తర్వాత కనుక చూసుకుంటే ఈ రకంగా మనం గీసేసుకుంటే 3 త్రిభుజాలు, ఇక్కడ 1 తర్వాత 2 3, ఈ రకంగా 3 త్రిభుజాలు అయితే మనకు పంచభుజిలో ఉంటాయి. ఇక్కడ దీనికి ఒక సూత్రాన్ని మనం ఫ్రేమ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. n భుజాలు గల బహుభుజిలో గల త్రిభుజాల సంఖ్యకు సూత్రం ఏంటి సార్ అంటే n-2. అంటే ఇక్కడ దశభుజిలో ఉండేటువంటి త్రిభుజాల సంఖ్య ఎంత అని మనకి ఇప్పుడు క్వశ్చన్ వచ్చింది అనుకోండి. దశభుజి అన్నాడు అంటే 10-2 అంటే ఎన్ని త్రిభుజాలు ఉంటాయి, ఇందులో 8 త్రిభుజాలు ఉంటాయి. ఇక్కడ 12 భుజాలు కలిగినటువంటి ఒక బహుభుజిలో ఉన్నటువంటి త్రిభుజాల సంఖ్య ఎంత అంటాడు. ఇక్కడ n-2 అనేది మన ఫార్ములా. n అంటే ఎంత 12, 12 - 2 చేస్తే మనకేమొస్తుంది 10. అదొక దశ త్రిభుజాలు అయితే అందులో మనకు ఉంటాయి. ఈ రకంగా n భుజాలు గల బహుభుజిలో గల త్రిభుజాల సంఖ్యకు సూత్రం ఎంత సార్ అంటే n-2. తర్వాత మరో ముఖ్యమైనటువంటి అంశాన్ని చూసుకుంటే త్రిభుజాల పరిమాణం అనేది భుజాల పొడవుల చేత, ఆకారం అనేది కోణాల చేత నిర్ణయించబడుతుంది. ఖచ్చితంగా ఇక్కడ చూసుకుంటే భుజాల పొడవులు చిన్నగా ఉన్నాయనుకోండి చిన్న త్రిభుజం అనేది ఏర్పడుతుంది. అట్లా కాకుండా భుజాల పొడవులు పెద్దగా ఉన్నాయనుకోండి మనకు పెద్ద త్రిభుజం అనేది ఏర్పడుతుంది. కాబట్టి దీని యొక్క పరిమాణం అనేది దాని యొక్క భుజాల పొడవుల మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనము అల్పకోణ త్రిభుజం అంటాము, లంబకోణ త్రిభుజము అంటాము. అక్కడ చూసుకుంటే అందులో ఉన్నటువంటి కోణాల ఆధారంగా మనం చెప్పగలుగుతున్నాం దీని ఆకారాన్ని. కోణాల ఆధారంగా కనుక చూసుకుంటే అల్పకోణ త్రిభుజము, అధిక కోణ త్రిభుజము, లంబకోణ త్రిభుజం ఈ రకంగా మనం డివైడ్ చేసుకుంటాం. కాబట్టి కోణాల ఆధారంగా దాని యొక్క ఆకారం అనేది మారుతుంది. లంబకోణ త్రిభుజం అయితే ఈ రకంగా ఉంటుంది, అధిక కోణ త్రిభుజం అయితే కనుక ఈ రకంగా ఉంటుంది. కాబట్టి మనకు ఖచ్చితంగా ఆకారం అనేది కోణాల చేత నిర్ణయించబడుతుంది. తర్వాత త్రిభుజాల యొక్క రకాలు వేటి ఆధారంగా అంటే ఇక్కడ భుజాల ఆధారంగా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మొదటగా సమబాహు త్రిభుజము అంటే ఇక్కడ మనకు తెలిసిందే 3 భుజాలు కూడా మనకు సమానంగా ఉంటాయి. ఇక్కడ ఇందులో ఉన్నటువంటి కోణాలు కనుక చూసుకుంటే ఎల్లప్పుడూ అల్ప కోణాలే ఉంటాయి. ప్రతి కోణం కూడా మనకు 60 డిగ్రీలు అనేది ఉంటుంది ఈ సమబాహు త్రిభుజంలో. అయితే దీనికి గనక సౌష్ఠవ రేఖల్ని మనం గీసామనుకోండి, ఈ రకంగా 3 సౌష్ఠవ రేఖలను అయితే మనం గీయడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి దీనికి గీయగలిగేటువంటి సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత అంటే 3. ఇందులో ఎల్లప్పుడూ అల్పకోణమే ఉంటుంది, ప్రతి కోణం కూడా 60 డిగ్రీలు ఉంటుంది.
తర్వాత సమద్విబాహు త్రిభుజం పేరులోనే ఉంది. రెండు భుజాలు సమానంగా ఉన్నటువంటి త్రిభుజాన్ని ఏమంటాము అంటే మనము సమద్విబాహు త్రిభుజము అంటాము. ఇక్కడ ఇందులో కనుక చూసుకుంటే రెండు భుజాలు సమానం, ఈ భుజము సమానము. ఇక్కడ దీనికి ఎదురుగా మనకు ఇక్కడో కోణం ఉంటుంది, ఇక్కడో కోణం ఉంటుంది, కాబట్టి ఆ రెండు కోణాలు కూడా మనకు సమానంగా ఉంటాయి. అయితే దీనికి గనక మనం సౌష్ఠవ రేఖ గీసామనుకోండి, ఒకే ఒక సౌష్ఠవ రేఖ అయితే మనకు ఏర్పడుతుంది. దాని తర్వాత విషమ బాహు త్రిభుజం మనకు తెలిసిందే. మూడు భుజాలు కూడా సమానంగా లేనటువంటి త్రిభుజాన్ని మనం ఏమంటాము అంటే విషమ బాహు త్రిభుజము అంటాము. ఇందులో మూడు భుజాలు సమానంగా ఉండవు, అదేవిధంగా మూడు కోణాలు కూడా సమానంగా ఉండవు, కాబట్టి దీనికి సౌష్ఠవ రేఖలు అయితే మనం గీయలేము. దీనికి గీయగలిగేటువంటి సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత అంటే 0. ఇక్కడ మనం కోణాల ఆధారంగా త్రిభుజాల యొక్క రకాలని కనుక చూసుకుంటే, మొదటగా అల్పకోణ త్రిభుజం. ఇందులో ప్రతి కోణం కూడా అల్పకోణమే ఉంటుంది. అల్పకోణం అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా, 90 డిగ్రీల కంటే తక్కువగా ఉన్నటువంటి కోణాన్ని మనం ఏమంటాము అంటే అల్పకోణ త్రిభుజము అంటాము. ఈ రకంగా ప్రతి కోణము అల్పకోణాన్ని కలిగి ఉన్నటువంటి త్రిభుజాన్ని ఏమంటారు అంటే అల్పకోణ త్రిభుజము అంటాము. దాని తర్వాత అధిక కోణ త్రిభుజము. అధిక కోణ త్రిభుజము అంటే కనీసం ఒక కోణము అధిక కోణం ఉండాలి. కనీసం ఒక కోణం ఏ ఉండాలి, అధిక కోణం అయి ఉంటే దాని అధిక కోణ త్రిభుజము అంటాము. ఇక్కడ చూసుకుంటే అధిక కోణం అంటే మనకు తెలిసిందే 90 డిగ్రీల కంటే ఎక్కువగా ఉన్నటువంటి కోణాన్ని మనం ఏమంటాము అంటే అధిక కోణ త్రిభుజము అంటాము. ఈ రకంగా ఈ అంశంపైనే మనం ఒక క్వశ్చన్ని కనుక చూసుకుంటే, అధిక కోణ త్రిభుజంలో గరిష్టంగా ఎన్ని అల్ప కోణాలు ఉంటాయి? ఇక్కడ దీని యొక్క ఆన్సర్ ఏంటి అంటే 2 అండి. ఇక్కడ ఏ రకంగా 2 అంటే, ఫర్ ఎగ్జాంపుల్గా మనకు అధిక కోణ త్రిభుజము అంటే ఖచ్చితంగా 90 డిగ్రీల కంటే ఎక్కువగా ఉండాలి. ఇక్కడ త్రిభుజంలో ఉన్నటువంటి 3 కోణాల మొత్తం ఎంత అంటే 180 డిగ్రీలు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఏం చేస్తున్నానంటే, ఒక కోణాన్ని నేను 100 డిగ్రీలు తీసుకున్నాను అంటే మిగిలినటువంటి 2 కోణాల మొత్తం ఎంత ఉండాలి సార్? 80 డిగ్రీలు ఉండాలి. 80 డిగ్రీలు అంటే మనకి 80ని ఏ రకంగా డివైడ్ చేసుకున్నా కూడా 30, దాని తర్వాత 50, దాని తర్వాత 40, తర్వాత 40, మీరు ఏ రకంగా చూసుకున్నా ఈ మిగిలినటువంటి 2 కోణాలు కూడా అల్ప కోణాలే అవుతాయి. కాబట్టి ఇక్కడ అధిక కోణ త్రిభుజంలో గరిష్టంగా ఎన్ని అల్ప కోణాలు ఉంటాయి అంటే మనం ఖచ్చితంగా 2 అని చెప్పుకోవచ్చు. తర్వాత లంబ కోణ త్రిభుజం పేరులోనే ఉంది. ఒక కోణం 90 డిగ్రీలు కలిగి ఉన్నటువంటి త్రిభుజాన్ని ఏమంటారు అంటే లంబ కోణ త్రిభుజము అంటారు. ఇక్కడ లంబ కోణంలో లంబ కోణం గాక మిగిలినటువంటి 2 కోణాలు ఏమవుతాయి అని క్వశ్చన్. సంయుగ్మ కోణాలు, పూరక కోణాలు, సంపూరక కోణాలు ఏది కాదు. ఇక్కడ దీని యొక్క ఆన్సర్ ఎవరైనా తెలుసుంటే కనుక ఈ వీడియోని పాజ్ చేసి ఈ వీడియో క్రింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క ఆన్సర్ ఏంటి అంటే పూరక కోణము. ఇక్కడ పూరక కోణాలు అవుతాయి. ఎందుకంటే ఇక్కడ లంబ కోణంలో ఒక కోణం ఎంత 90 డిగ్రీలు ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకు మిగిలినటువంటి 2 కోణాల మొత్తం ఎంత కావాలి సార్? 90 డిగ్రీలు కావాలి. 2 కోణాల మొత్తం 90 డిగ్రీలు అయిందంటే వాటిని మనం ఏమంటాము అంటే పూరక కోణము అంటాము. కాబట్టి ఈ రకంగా దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ 2 పూరక కోణాలు. ఓకే ఫ్రెండ్స్, నా క్లాస్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కనుక తప్పకుండా ఈ వీడియో క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వస్తుంది. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఈ పని చేసే ప్రయత్నం చేయండి. తప్పకుండా ఈ వీడియోకి అయితే 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వాటన్నిటిని కూడా కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మీ ఫ్రెండ్స్కు మాత్రం ఖచ్చితంగా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.